తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా నల్లగొండ జిల్లాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామికిరణ్, రైతు ఆత్మహత్యకు గల కారణాలేంటి? ఈరోజు అంటే నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. వరుసగా ఒక 7-8 రోజుల నుంచి ఎక్కడో మూల జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. నిన్న అన్నా చెల్లెళ్ళ ఆత్మహత్య మరొక ముందే ఈ రోజు కూడా మరో రైతు కనగల్ మండలంలో రేగట్టె గ్రామానికి చెందినటువంటి బోయపల్లి అచ్చాలు 33 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3 ఎకరాలు కౌలుకు పత్తి, అలాగే 4 ఎకరాలు సొంత భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. మొత్తం 7 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నటువంటి అచ్చాలు కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు. అలాగే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ కుటుంబ భారము అలాగే 7 ఎకరాలకు సంబంధించి పత్తికి సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం కూడా బయట అప్పులు తీసుకొచ్చాడు. మొత్తం 5 లక్షల మేర అప్పులు ఉన్నాయని చెప్పేసి ఆయన బంధువులు చెప్తున్నారు. అయితే నిన్న గ్రామంలో బోనాల పండుగ నిర్వహించారు. బోనాల పండుగలో కూడా అందరితో పాటు ఆనందంగా పాల్పంచుకున్నటువంటి అచ్చాలు నిన్న రాత్రి బోనాల పండుగ అయిపోయిన తర్వాత తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళి అక్కడ పురుగుల మందు తాగాడు. అయితే తాగి మళ్ళీ ఇంటికి వచ్చి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని పురుగుల మందు తాగాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి వెంటనే హుటాహుటిన నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ ప్రయత్నం చేశారు. కానీ మార్గం మధ్యలోనే అచ్చాలు మృతి చెందడం జరిగింది. అచ్చాలు మృతి రేగట్టె గ్రామంలో విషాదాన్ని నింపింది. ఎందుకంటే 33 ఏళ్ల యువకుడు, కుటుంబం మొత్తం ఆయన మీదనే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అయితే పత్తి సాగు చేసినటువంటి పత్తి మొత్తం 7 ఎకరాల పత్తి వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైనటువంటి ఎదుగుదల లేదని చెప్తున్నారు. ముఖ్యంగా అంటే గత 5-6 రోజులుగా వర్షాలు కురవాల్సినటువంటి టైంలో జూలైలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. ఆగస్టులో కూడా ఆశించిన మేర వర్షపాతం లేదు. దీంతో పత్తిలో కాస్త ఎదుగుదల కనిపించడం లేదు. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రోజు కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత చీడపీడలు కూడా ఆశించినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పత్తి పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి చేతికి రాలేవేమన్న ఆందోళనతో, అలాగే చేసినటువంటి అప్పులను ఏ విధంగా తీర్చాలి అన్న బాధతో ఆయన మనస్తాపానికి గురై పురుగుల మందు అయినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న అంటే వరుసగా మనం ఒక వారం రోజుల నుంచి చూస్తే నల్గొండ జిల్లాలో ఏదో ఒక మూల రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా పత్తి రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడకూడదని చెప్పేసి అటు ప్రభుత్వ అధికారులు, అలాగే రాజకీయ పార్టీలు, అలాగే ప్రభుత్వం కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నా రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతానికి నష్టం అంటే ఆదుకోవడంలో ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం వాళ్ళలో లేకపోవడం కానీ, లేకపోతే చేసిన అప్పులు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ వేధింపులకు గురి చేయడం కానీ, అవమానాలకు గురి చేయడం కానీ, లేదా భవిష్యత్తులో కూడా అసలు తీర్చలేనటువంటి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు భావించి ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, అలాగే అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఆత్మహత్యలకు పాల్పడకూడదని. అయినా నల్గొండ జిల్లాలో ఆ రైతుల ఆత్మహత్యల పర్వం మొత్తం కొనసాగుతూనే ఉంది. ఇకనైనా ఏ రైతైనా కానీ ఆర్థిక ఇబ్బందులకు లోనైతే కాస్త మనోనిబ్బరం చేసుకుని నిలబడాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడితే కుటుంబాలు మొత్తం ఛిద్రమవుతాయని, నాశనం అవుతాయని చెప్పేసి కూడా చాలా మంది అధికారులు కూడా అక్కడ రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. అయినా కానీ ఆ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రస్తుతం బోయపల్లి అచ్చాలు మరణంతో కనగల్ మండలం రేగట్టె గ్రామంలో కాస్త విషాద ఛాయలు అలముకున్నాయి. మొత్తానికి అప్పుల బాధ భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. సునీత, ధన్యవాదాలు స్వామికిరణ్.